పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించి దీవించినందుకు ఈ ఆలయానికి మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని అనుగ్రహించి జీవించి సాక్షి కాపాడినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుండి దైవ వచనములు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు పరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరి ఎవరునో కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరి ఎవరునో తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించనో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదురు. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సామాన్య ఆదివారములో దేవుడు ప్రభు సన్నిధిలో ఉండి కొంతసేపు ధ్యానం చేయటానికి మనకు అనుగ్రహించిన వాక్యమే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వాక్యములు ఒక్కసారి చూస్తాం. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతియైన తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలను బయలుపరిచితిని కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. తండ్రి యొక్క అభిష్టమేమనగా వివేకవంతులకు విజ్ఞులకు ఎరుగపరచినటువంటి గొప్ప రహస్యములు వారి నుండి దాచిపెట్టి పసిబిడల వలె ఉన్న హృదయం ఉన్న వారికి దేవుడు బయలుపరిచి ఉన్నారు. అది తండ్రి యొక్క హితము. ఆ తండ్రి హితము ఏమనగా మనము మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 8వ వాక్యములో దీని గురించి కొన్ని వివరాలు మనకు అనుగ్రహిస్తున్న ఆ గొప్ప రహస్యము. శారీరక వ్యాయామము
కొంద విలువైనదే, శారీరక వ్యాయామములో కొంత విలువైనది. కానీ ఆధ్యాత్మిక వ్యాయామములు ఇహపర జీవిత సాధనము. ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధముల విలువ కలది. కానీ ఆధ్యాత్మిక జీవితములో ఆత్మను గురించి ఉన్న రహస్యములు అది దేవుని యొక్క దృష్టిలో గొప్ప కార్యము. ఆ గొప్ప రహస్యములు, ఆ ఆత్మను గురించి ఉన్న కార్యములు అది విజ్ఞులకు కానీ వివేకవంతులకు ఇవ్వబడాలి. కారణం అక్కడ తెలియజేస్తున్న శారీరక వ్యాయామములు నేను నా రక్తమాంసమ యొక్క శక్తితో సంపాదించిన ప్రతి ఒక్క అచీవ్మెంట్స్ అది నా శారీరక వ్యాయామముల క్రింద వస్తుంది. నాకున్న డిగ్రీ, నాకున్న ప్రొఫెషనల్ స్కిల్నెస్ ఇదంతా శారీరక వ్యాయామములే. నేను గొప్ప పేరు అవార్డ్స్ తీసుకోవటం, ఈలోక సంబంధమైనటువంటి అచీవ్మెంట్స్ అంతా అది శారీరక వ్యాయామములే. నాకొక సంకల్పములో నాకు ఉండవలసిన భవనం నేను నిర్మించి పూర్తి చేయటం, అలానే నేను ఆశించినటువంటి ఉద్యోగం నేను సంపాదించటం, ఇలాంటి ఈలోక సంబంధమైన కార్యములు అది మన రక్త మాంసము ఇచ్చినటువంటి విజ్ఞానము ద్వారా, శక్తి ద్వారా, భుక్తి శక్తి ద్వారా, తెలివితేటల ద్వారా సంపాదించినది. ఇది కొంతవరకు విలువై ఉంది. అది ఆత్మీయ జీవితంలో అంత విలువలేదు. కానీ మనకు ఆత్మకు సంపాదించినటువంటి కార్యమే ఈలోక జీవితంలో, భూలోకములో, పరలోకములో విలువై ఉన్నది. కాబట్టి యేషయా గ్రంథములో 57వ అధ్యాయం 15వ వాక్యములో 2 కార్యాలు ఇలాంటి ఆత్మకు సంబంధించినటువంటి కార్యములు, రహస్యములు సంపాదించాలంటే కావాలని అంటున్నారు. యేషయా 57వ అధ్యాయం 15వ వాక్యము. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడు అయిన ప్రభువు ఎట్లు నడువుచున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడును. నేను ఉన్నతమైన పవిత్ర స్థలములో వసించువాడను. ఆయనను వినయాత్ముల పశ్చాత్తాప మనస్కులైన వారి యందు ఉండువాడు. ఇప్పుడు నేను ఉన్నతమైన పవిత్ర స్థలములో వసించేవాడు అయితే నేను వినయాత్మల పశ్చాత్తాప మనస్కులు అయినటువంటి వారి పసిబిడలు బలైన హృదయం. ఆ హృదయానికి ఉన్న ప్రత్యేకత, పసిబిడలు వలె ఉన్న హృదయానికి వినమ్రత హృదయం. అది ఎప్పుడు పడటానికి చాలా సులుక్కని ఉంటుంది, చాలా సులభంగా ఉంది. అటువంటి ఉన్న వారి దగ్గరే నేను వసిస్తాను. అప్పుడు చదువు. వారికి నూతన బలమును దయచేయు. అప్పుడు నేను వారికి నూతన శక్తి, నూతన కార్యములు, నూతన బలమును నేను అనుగ్రహిస్తాను. ఇప్పుడు ప్రియలారా, అందుకే యేసయ్య అంటున్నారు, ఇదిగో తండ్రి, ఇది మీ అభిష్టం, విజ్ఞులకు వేగవంతులకు మరుగుపరచి మీ గొప్ప రహస్యములు, ఆత్మకున్నటువంటి రహస్యములు. 8వ అధ్యాయం 13వ వాక్యములో ఇది దేవుడు చెప్పేది ఏమి, ఇలాగ ఉన్న వ్యక్తికి ఎక్కడ ఉంటుంది స్థానం, వారి హృదయం ఎక్కడ ఉంటుంది అని 13వ వాక్యం తెలియజేస్తున్నాం. 8వ అధ్యాయం. ఏలైనా మీరు శరీరానుసారమై జీవించినచో తప్పక మరణించురు. శరీరానుసారముగా జీవించినచో తప్పక మరణిస్తారు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచే, ఆత్మచే పాపక్రియలు నశింపచేసినచో మీరు జీవిస్తారు. అప్పుడు ఆత్మ బలం మనలో వచ్చినప్పుడు
మనలో వచ్చినప్పుడు మనలో ఉన్న పాపపు కార్యాలు నశింపచేసి ఆ దేవుని యొక్క ఆత్మతో ఉండటానికి పశువిడబలై ఉన్న హృదయమున్న వారికి లేదా వినమ్రత పశ్చాత్తాపడి మనసున్న వారికి సాధ్యమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూస్తాం. 8-9 నీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించునచ్చో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. చూడండి, మీ యందు నిత్యముగా దేవుని యొక్క ఆత్మతో వసించినచో మీరు శరీరమునందు గాక మా శరీరమందును గాక ఆత్మయందు ఉన్నారు. అటువంటి ఆత్మయందున వాడు క్రీస్తువుని చెందిన వారే. ఇప్పుడు క్రీస్తు యొక్క బిడ్డలే వారు. ఇప్పుడు మనము మన ఆలోచనలో దేవుని యొక్క ఆ ఆత్మతో నడిపింపు ఉండాలని అది ప్రభు కోరుకుంటున్నాం. అందుకే ప్రియలారా, మొదటి తల్లిదండ్రులు పాపం చెయ్యకముందు ఆత్మతో ఉంటున్నాం. అలాగే ఆత్మతో ఉన్నప్పుడు ఆ దైవ సాన్నిధ్యం, ఆ పవిత్రాత్మ అభిషేకము, ఆనందం వారు పొంది ఉన్నారు. తీతుస్ గ్రంథం పత్రికలో, తీతుస్కు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు మనకు ఇచ్చిన సందేశం ఇది. తీతుసు 3:6 మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు పవిత్రాత్మ విస్తారముగా దేవుడు మనపై కురియించును. చూడండి, యేసుక్రీస్తు రక్షకుడైన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించును. అంటే యేసుక్రీస్తు మన పాపములను, శారీరక సంబంధమైన కోరికలను అణచివేసి ఆ దేవుడు తనలో ఉన్నటువంటి గొప్ప శక్తి మనలో నిలబెట్టడానికి, ఆత్మతో నడిపింపబడటానికి, మన పాపాని కోసం ఆయన శిలువ మరణం పొంది మనకి మొదటి తల్లిదండ్రుల ద్వారా దూరమైపోయిన ఆత్మను తిరిగి మనకు ఇచ్చి ఉన్నారు. ఆ ఆత్మ పేరే పవిత్రాత్మ. ఈ పవిత్రాత్మ మనకు వచ్చినప్పుడు ఆ తండ్రితో ఉండి వినమ్రత భావముతోనూ పశ్చాత్తాప మనసుతోనూ జీవించే గుణం మనకు లభిస్తుంది. అది మాత్రం కాదండి, మరియు దేవుని యొక్క ఆ నూతన శక్తి పొంది నూతన కార్యాలు ఎల్లవేళలా దేవునితో పాటు ఉండి ఆలోచన చేసి దేవునికి మిక్కిలి ప్రియమైన బిడ్డలుగా ఉండే కృపావరం మనకు లభిస్తుంది. యెరెమయా గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యం అది ప్రభు మనకు తెలియజేస్తున్నాం. ఎఫ్రాయాము, నీవు నాకు ఇష్టమైన పుత్రుడవు, నీవు ప్రీతి పాత్రుడవు. నేను నీ గూర్చి మాట్లాడినప్పుడెల్లా నీ జ్ఞాపకము నన్ను విడువకున్నది. నీ గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. నేను నీ మీద తప్పగా కరుణ చూపెదను. ఇది ప్రభు వాక్కు. నీ మీద నేను తప్పగా కరుణ చూపుచుని ఎఫ్రాయిం, మన పేరు పిలిచి నీవు నాకు ప్రియమైన బిడ్డ, నేను నీ మీద మిక్కుట్టముగా కరుణ చూపిస్తాను. నేను నిన్ను కోపిస్తే కూడా ఈ కడప నుండి కరుణతోనే చేస్తున్నాం. నాశనం చేయటానికి కాదు, నిన్ను రక్షించటానికి. అందుకే ఫిరాబుతర యేసునాన గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యములో ప్రభు ఇచ్చినటువంటి వాక్యం ఇదియే. దేవుడు
తనను ప్రేమించు వారిని ఆ దేవుడు తనను ప్రేమించిన వారిని ఒక్క కండ కనిపెట్టి ఉండెను. ఒక్క కండ కనబట్టి ఉండను. వారిని తప్పగా ఆదుకొని ఆ వారిని తప్పగా ఆదుకొని శక్తితో సంరక్షించును. శక్తితో సంరక్షించును. వారిని వడగాలి నుండి వారిని వడగాలి నుండి మధ్యాహ్నపు వేడిమి నుండి ఆ మధ్యాహ్నపు వేడి నుండి కాపాడును. కాపాడుదును. వారిని కాలు జారి పడనీయుడు. వారిని కాలిజారి పడనీయుడు. నాశమైపోయినీయుడు. ఆ నాశనమై పోనీయుడు. అందా సురక్షితంగా చేస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మతో నడిపింప వారికి, యేసు ప్రభునందు జీవించిన వారికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహాలే కాలిజారి పడినీయుడు, అది నాశనమై పోనీయుడు. ఆయన ఎప్పుడు ఆదుకొనే దేవుడు, ప్రేమించిన వాడు. మధ్యాహ్నపు ఆ ఎండ వెఫరికి ఆయనకి ఎటువంటి హాని జరగదు. తుఫాన్ వస్తే ఆయనకు భయపడడానికి అక్కర్లేదు. అదే ప్రియలారా, పసివిడబలే దేవుని యొక్క సన్నిధిలో వినయాత్మల హృదయముతో జీవించిన వారికి దేవుడిచ్చిన అని కీర్తన 145 అధ్యాయం 18వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా, 145 అధ్యాయం 18వ వాక్యం, ఆయన తనకు మొరపెట్టు వారికి ఆయన తన మొరబెట్ట వారికి చెరువులోనే ఉన్నాడు. ఆ చేరవలోనే ఉంటాను. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి చూడండి, చిత్తశుద్ధితో, హృదయ శుద్ధితో, మనసులో ఎటువంటి కళంగం లేకుండా ప్రార్థన చేసిన వారికి దాపులోనే ఉన్నారు. ఆ దావిలోనే ఉండాను. చూడ, దాపులో ఉన్నవాడు, ఆయన చేరువలోనే ఉన్నవాడు. ఎప్పుడండి? హృదయ శుద్ధితో. హృదయ శుద్ధి ఉండాలంటే పశ్చాత్తాప మనస్కులై ఉండాలి. వినయాత్మల పశ్చాత్తాప మనస్కులు. చూడండి, మరియ తల్లి మనకది నిదర్శన ఒక సుమాదిరిగా ఇచ్చారు. ఎల్ల వేళలా ప్రతి కార్యాలు తండ్రి నుండి ఆశించి తండ్రి హితం నెరవేరించటానికి చూచారు. ఆ గొప్ప తండ్రి, నా తండ్రి, ఆ తండ్రి హితం నెరవేరించటాన్ని చూచినప్పుడు ఆమెలో గొప్ప అద్భుతాలు జరిగింది బిడలారా. ఇప్పుడు ఆ అద్భుతాలు జరిగినప్పుడు ఏమైంది? ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవటానికి శక్తి ఆ దేవుడు అనుగ్రహించారు. తన కుమారునికి శిలువా మరణంలో కూడా భయం లేకుండా నా తండ్రి నా కుమారుని కాపాడుతారు. అలానే భర్త చెప్పినప్పుడు ఐగుప్తు దేశంలో పారిపోవాల్సినది వచ్చినప్పుడు కూడా ఆమెకు భయం లేవు. కారణం ఆత్మ మనస్సు, ఆత్మ ఆమె మనస్సు, ఆమె శరీరం మొత్తం దేవుని యందు, క్రీస్తుని యందు, ఆ దేవుని యొక్క ఆత్మయందు, వాక్యమందు జీవించారు. అలాగా మన జీవితంలో కూడా ఆ మనస్సు, మన చిత్తము, మన యొక్క ఆ ప్రతి నిమిషము దేవుని ఆత్మయందు జీవించినప్పుడు మన జీవితంలో నూతన కార్యాలు చేయటానికి సాధ్యమవుతుంది. దానికి వేరొక మాట చెప్పాలంటే ఈనాటి సువార్తలో మత్తాయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. యేసయ్య నుండి నేర్చుకోవాలి. 2 స్వభావం యేసయ్య అక్కడే మనకు తెలియచేసేది. చదువు. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడనియు, సాధుశీలుడనియు, వినమ్ర హృదయమైనుడనియు, ఆ వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు, మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదు. ఆ యేసు నుండి నేర్చుకొనుడు. నేను సాధుశీలుడనియు, వినయాత్మల హృదయుడనియు నా నుండి నేర్చుకొనుడు. ఇప్పుడు మనము దేవుని ఆత్మయందు జీవించిన వారైతే ప్రతి నిమిషం యేసుతో అడిగి యేసు నుండి మనం నేర్చుకోవాలి. అలాగ చేసిన వారికి ఆత్మయందు ఎల్లప్పుడు ఆనందమే. కీర్తన 145 అధ్యాయం 13వ వాక్యములో ప్రభు తెలియచేసినది ఏమనగా,
13, 14 చూడండి. నీ రాజ్యము శాశ్వతమైనది, కారణం ఎందుకని? యేసయ్య రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలగాలము నీ పరిపాలన కలగాలముగా కొనసాగును. కొనసాగును. ప్రభువు తన వాగ్దానములను ఆ ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. నిలబెట్టుకొనును. ఆయన కార్యములల్లా కరుణతో నిండి ఉన్నది. చూడండి, మనం పాపాత్మనైనప్పుడు పశ్చాత్తాప ఆయన యొద్ద ఉన్నప్పుడు ఆయన కరుణ కలగాలము నిలబెట్టుకొని మనల్ని ఆదుకొని దేవుడు. అప్పుడు 14 వాక్యము, ఆయన పడిపోయిన వారిని, మీరు పాపంలో పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అదే ప్రియులారా, ఆ కృంగిపోయిన వారిని పైకి లేపటానికి, పడిపోయిన వారిని తిరిగి నూతన శక్తి ఇవ్వటానికి ఆత్మవస్తువున మన రక్షకుడనే యేసయ్య, ఆ పవిత్రాత్మ వస్తువుని యేసయ్య మీదే మనం ఆధారపడాలి. అప్పుడు గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 6వ వాక్యములు 16వ వాక్యములో ప్రభు చెప్పినటువంటి మాట ఏమనగా, మీ శరీరములో ఉన్నటువంటి వ్యామోహాలను తొలగించి, నేను చెప్పినది ఏమన్నా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛలను తృప్తి పరచుటకు యత్నింపుకడు. చూడండి, మీ ఆత్మయందు నేను చెప్పేది ఏమన్నా, పౌలు గారు గలాతీయ సంస్థకి నేను చెప్పేదేమన్నా, బిడా మీరు ఎల్లప్పుడూ ఆత్మయందు నడవడు, శరీరం యొక్క కోరిక తృప్తిపరచుట దానిలో ఉన్న దానిని, ఆ ప్రయత్నాన్ని మానేయుడు. అలాగ మానేసేటప్పుడు గలాతీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వాక్యములో, ఏలయనా శరీరము కోరునది ఆత్మ కోరిన దానికి విరుద్ధముగా ఉండును. ఆ శరీరం కోరినది ఆత్మ కోరిన కలిసి ఎటువంటి సంబంధాలు లేవు. కాబట్టి ఈ రెండిటికి బెత్త వైరము, అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. మీరు మంచిగా చేయటానికి మీ ఇంటిలో కానీ ఎదటి వారికి మంచి మాట్లాడడానికి ఉంది, కానీ శారీరకమై విధంగా మీరు పెద్దనం చేసుకొని ఉంటే ఆ కోరికలకు ముందు చూచి ఉన్నట్లయితే మీ కోరిన మంచిదనం చేయలేకపోతున్నాం. కారణం అది శరీర కోరికలు పెద్దనం చేస్తుంది. అట్లా కాదు, మనం చేయాల్సినది వినయాత్మల హృదయం పొంది పశ్చాత్తాప హృదయంతో ఆత్మయందు ఆత్మ పెద్దనం చేయాలి. అప్పుడు 25వ వాక్యం గలాతీయులకు రాసిన పత్రిక 5:25, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుండము. ఆత్మయ అనుసరించి జీవించిన వారైతే ఆత్మ బట్టి క్రమముగా ఆశాపాసలకు లొంగకుండా ఆత్మకి అనుకూలంగా జీవిస్తారు. అది యేసయ్య నేర్చుకునేటువంటి కార్యం. యేసయ్య ఆత్మ మనల్ని క్రమముగా నడిపిస్తారు. బాధలు కష్టాలు ఎందు వస్తుండే కూడా భయం లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి యేసు నామములో అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు నీకే వందనము, నీకే స్తోత్రము, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో ఒక కార్డ్ పేషెంట్ని, ఆయనకు హృదయ సంబంధమైన రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వివాహంలో ప్రవేశించటానికి ఆటంకంగా ఉన్న ఒక సహోదరికి దేవుడు ఆటంకాలు మార్చి వివాహ జీవితంలో ప్రవేశించే కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరుడుకు ఉద్యోగంలో ఉద్యోగం దొరకలేక బాధపడుతున్న ఆ వ్యక్తికి దేవుడు ఉద్యోగ భాగ్యం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 6 మందితో మద్యపాన లెగరి పదార్థాలు వాడినటువంటి 6 మందితో అది మానేయటానికి దేవుడు కోరుకుంటున్నా. లేకపోతే కుటుంబంలో తీవ్రమైన
కష్టాలు జరుగుతుంది అని ప్రభు తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తలనొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది Praise లార్డ్. the Lord. ఎడమ కంటికి ఎప్పుడే ఇచ్చింగ్ నొప్పి నీళ్లు గారుతుంది, అటువంటి ఒక వ్యక్తికి ఆ చూపు తగ్గిపోతుంది. ఇప్పుడు చూపు కొద్దిగా మేలైంది. అటువంటి మేలాయి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అప్పుడప్పుడు నోరులో పుండు వచ్చి నోరు పగిలినటువంటి అలర్జీ రోగముతో ఉన్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. భుజం నొప్పితో బాధపడుతున్న మెడ నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒక వ్యక్తికి ఈ నెర్వస్ వీక్ అయింది, బలహీనంగా అయింది కాబట్టి చేయిలు వెర్లు మడతలు లెవెల్గా స్ట్రైట్ పట్టడానికి కుదరలేక ఇప్పుడు మడతబడి ఉంటుంది. అటుండిన వ్యక్తికి ఆ విడుదల ఇచ్చి స్ట్రైట్గా ఉండటానికి కృప ఇచ్చి ఆరోగ్యంగా దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నలుగురికి మొహాల నొప్పితో బాధపడుతున్న నలుగురిని దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నెర్వస్ రోగముతో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు వారికి ఉన్న దానికి విభ్రాంతి కలుగుతుంది, అప్పుడప్పుడు మానసిక టెన్షన్ వస్తుంది, అటువంటి వ్యక్తికి భయం కూడా వస్తుంది. అటువంటి వ్యక్తులకు దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చిన్న పాట పాడి దేవుని ఆరాధిస్తాం. కృపను గూర్చి పాడెద, కృపను గూర్చి చాటెద, కృపను గూర్చి పాడెద, కృపను గూర్చి చాటెద. కృపారాధన యేసు కృపారాధన, కృపారాధన యేసు కృపారాధన. కృపను గూర్చి పాడెద, కృపను గూర్చి చాటెద, కృపను గూర్చి పాడెద, కృపను గూర్చి చాటెద. ఆర్థిక బాధలలో కృంగిన వేళలో, ఆర్థిక బాధలలో కృంగిన వేళలో, ఏ తోడు లేక ఒంటరైన సమయాన, ఏ తోడు లేక ఒంటరైన సమయాన, నీ కృపయే నన్ను రక్షించెను, నీ కృపయే నన్ను బలపరచెను, నీ కృపయే నన్ను రక్షించెను, నీ కృపయే నన్ను బలపరచెను. కృపారాధన యేసు కృపారాధన, కృపారాధన యేసు కృపారాధన. కృపను గూర్చి పాడెద, కృపను గూర్చి చాటెద, కృపను గూర్చి పాడెద, కృపను గూర్చి చాటెద. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన సహాయము అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి, ప్రభువా మీ వాక్య ప్రకారము వారందరినీ అనుగ్రహించండి ప్రార్థిస్తాం. ఈరోజు వాక్యము ఫిరాబుతుర యేసునాయన గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు తనను ప్రేమించు వారిని ఒక్క కండ కనపెట్టి ఉండను,
వారిని కాలుజారి పడినీయుడు, నాశమై పోనీయుడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా ఏరవ షౌరులు, జోసఫ్ రెడ్డి, ఫాతిమా రాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, దీప్తి, స్నేహ వారికి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి, పాపాయ్ రెడ్డి, సుజాత కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పిల్లలకి మంచి చదువు, పవిత్రాత్మతో నింపబడటానికి. హైదరాబాద్ నుండి మేరీ దీపిగా ఉద్యోగాని కోసం, మేరీ మంచుల బ్యాంకులోని పేపర్ తొందర విడుదల పొందటానికి. హైదరాబాద్ నుండి చిన్నబత్తిని జోఫ్ సంధ్య కుటుంబము వర్షితకి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని. అందోని అనుదీప్ రెడ్డి ఉద్యోగాని కోసం సోహాన్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆని శాంతి వాసుకు మంచి భవిష్యత్తు దయచేయాలని. హైదరాబాద్ నుండి జ్యోతి ప్రభాకర్ రెడ్డి, బాల జోషితారెడ్డికి మంచి ఫ్యూచర్, నాషీర్ రెడ్డికి మంచి భవిష్యత్తు పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిరుమల రెడ్డి, అన్వేష రెడ్డి, అనుషమేరి, పిఆర్ విఫ వారికి నూతన హౌస్ దేవుడు అనుగ్రహించారు. ఇంకా వారికి ఒక వెహికల్ బిజినెస్ చేయడానికి వెహికల్ కోసం దేవుడు అనుగ్రహం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సంతాన భాగ్యాన్ని కోసము రవళి ప్రశాంత్ రెడ్డి దంపతులు, సుప్రియ బాల షౌరెడ్డి దంపతులు, దివ్య జోసఫీన్ దంపతులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కాఫులు అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ, మరియ హత్తువ కుటుంబముల శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి అఖిల్కి మంచి ఉద్యోగాని కోసం తల్లి అయిన జోస్మేరి మర్యాదాస్ తల్లిదండ్రులు ప్రార్థన సహాయం అడిగినారు. వారి కుటుంబంలో త్రైఫమ్మకి ఎప్పుడప్పుడు నిద్ర లేకుండా బాధపడుతున్నాం, సుఖనిద్ర దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మధురైల నుండి అనిత మేకల వర్షిత్కి మంచి ఫ్యూచర్, సందీప్కి మంచి ఫ్యూచర్ దయచేసి వారికి కొన్ని అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కుఫో నగర్ నుండి రమ్మ నూతన హౌస్ కట్టాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అందోని తెరేసా బిడ్డలకి 2 కుమారులకు పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గాదే ధనరాజు రెడ్డి, మంచుల మంచి ఆరోగ్యము, బిడ్డలకి మంచి భవిష్యత్తు. కందుల మర్రెడ్డి మరియమ్మ బిడ్డలకి మంచి ఆరోగ్యము. కందుల జ్యోతి బిడ్డలకి మంచి ఉద్యోగము, భవిష్యత్తు దయచేయాలని. మరియు బ్రాహ్మణపల్లి నుండి స్వప్న మేరీ శ్లీవ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. లూర్ద్ రెడ్డి దేవుడు చేసిన అనుగ్రహానికి వందనాలు తెలియజేస్తూ హైదరాబాద్ పుష్పకుమారి ఫైమన్, ప్రశాంత్ విజయమేరి, విహారన్ ప్రశురి వారిని దేవుడు నిన్నుగా అనుగ్రహించాలని. ప్రదీప్ శ్యామళ షరణ్ వారికి మంచి భవిష్యత్తు దయచేయాలని. రాజేష్ సింధుజ వారికి సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించి అప్పు బాధలు విడుదల పొందటానికి. ఆస్ట్రేలియా నుండి శ్యామళ సురేష్ రెడ్డి, పూర్తి సంకల్ప వారికి మంచి ఆరోగ్యం, బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని. త్రైఫాక రాయపరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ జమ్మాపురం నుండి జార్జ్ రాణి, వేళాంగణి జయరాజు, సుజాత శౌరి దేవుడు అనుగ్రహించి. డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం. సూర్యాపేట నుండి పుత్తోట సుశీల, పి నిఖిల్ నిగారిగా వారికి మంచి ఉద్యోగము, భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ హేమలంద చిన్నపిల్ల క్రాంతి మ్యారేజ్కి కోసము, ఉదయ సూర్య ఉద్యోగాని కోసము, మరియు
విజయవాడని కాటా కార్తీక శిరీష వారి కుటుంబ జీవితంలో ఐక్యమతో ఉండే వరము, మరియు హైదరాబాద్ విజయ్ దేవయ్య బిడ్డలకి మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణద్ రెడ్డి, నవ్య వారికి దైవానుగ్రహాని కోసము, సౌమ్య రాణికి ఆ అనారోగ్యం విడుదల పొందటానికి, ఆరోగ్యం ఉరంగ నుండి వంశీకి సంతాన భాగ్య ఓయేష్కి విశ్వాదేవుడు అనుగ్రహించాలని, దీపికా రెడ్డి మంచి సంబంధాలు దయచేయాలని, కోదాడ నుండి కె ప్రసాద్ సిహెచ్ ఫబ్రీనా యుఎస్ఏలో ఉన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు, దైవభక్తి, దైవం దయచేయాలని కోరుకుంటూ, ఫిరాబుత్రయేసునాన గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు తనను ప్రేమించు వారిని ఒక్క కండ కనిపెట్టి ఉండును, వారిని కాలిజారి పడినీయుడు, నాశనమై పోనీయుడు. అంబా తండ్రి యేసునాముడి వాక్యం యొక్క అనంతమై యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పటి కవిత కుమారి, అర్నోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళందరినీ సమర్పిస్తున్నాం. పవిత్ర నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ దిలీప్ రెడ్డి, దివ్య, ముదా, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రవళిక దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు విక్టోరియా రాణి వినయ్కు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి పట్టి నిర్మల సత్యనారాయణ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి కట్టకం అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. బోడిమెట్ల అరుణ ప్రకాశ్ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అనిత కిరణ్ వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపుల ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ కరుణాకర్ రెడ్డి కుటుంబము, తన్వీర్, కార్తిపు, దీప్తి దైవానుగ్రహత పవిత్ర అనుభూతం నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గుండక్కల నుండి కౌటిక రుక్మణి వికాస్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, మడంబడ జ్యోతిరెడ్డి దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ బీరెడ్డి, చిన్నప్రెడ్డి, ప్రశీత్ ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, నానప్రకాశకు మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి, విమల రాణి వారికి రావాల్సిన పెండింగ్ బిల్ల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది కోర్టులో ఉన్న ల్యాండ్ ప్రాబ్లం అంతా విడుదల పొందటానికి, కర్నూలు నుండి తుగరు ఆర్దర్ వి పాపమ్మ బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ అనిత రాయప్రెడ్డి అపూర్వకి మంచి ఉద్యోగము, అన్మోల్ రెడ్డికి మంచి ఆరోగ్యం, పవిత్ర ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి 50 అన్నా మేరీ, ఉదయ ప్రణది దంపతి ఆశీర్వదించాలని, మరియు ప్రదీవరెడ్డి శృతి వారు యూఎస్ఏలు ఉంటున్నారు, ఉద్యోగములు ఎక్స్టెన్షన్ కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రమణపేట నుండి వినయ్ కుమారు మంచి ఉద్యోగము, మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి టి వినయ కుమారు ఫేద వారికి యూఎస్ఏలో ఉద్యోగములు ఎక్స్టెన్షన్ బిడ్డల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మడంబళ్ళిలో పాతిమ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈదర్ నుండి కంచల నీలయ్య ల్యాండ్ డబ్బు సమస్యను విడుదల పొందటానికి, మరి మడంబళ్ళ నుండి బోడగిరి ఆనంద్ కళ్యాణి బాలకిషోర్కి మంచి ఉద్యోగము, వారి కంపెనీ రీఓపెన్ చేయడానికి కృపాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రమణపేట నుండి షార్మల్ ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యం, ప్రకాశ్ సరళకుమారి వినీల వారికి దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఫిరాబుత్ర యేసిన ఆయన గ్రంథం 34 అధ్యాయం 16 వాక్యం. దేవుడు తనను ప్రేమించే వారిని ఒక్క కండ కనిపెట్టి ఉండును, వారిని కాలి జారి పడినీయుడు, నాశనమై పోనీయుడు. అబ్బా తండ్రి యేసునామలి వాక్యం ఇక ఆనందమై యోగిదిని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ పవిత్ర ఆరాధనలకి సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా నల్గొండ ఫెలస్టీనా, నిర్మల జయప్రకాష్, రాహుల్కి ఈయడికారుడు, బాల ఉమేష్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ బాలతరేఫ బిడ్డలకి మంచి ఉద్యోగము, నల్గొండ నుండి అద్దురి ఫుర్జన్ రెడ్డి దంపతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి నల్గొండ అభిషేక్ కీర్తన దంపతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ అందోనే రెడ్డి నక్షత్రం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అనంతపురం నుండి మేరియమ్మకి మంచి ఆరోగ్యం, అనంతపురం నుండి మలాదికి మంచి ఆత్మతో నింపబడటానికి, హోస్టల్ నుండి మేరీ అన్వేషరెడ్డి ఐరనిఫా వారు చేసిన బిఫెన్స్కు ఆర్తి ఇబ్బందిని విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కరీంనగర్ నుండి పి అన్నమ్మ దేవానిగరాని కోసం, మడంపల్లి నుండి 50 రూబి మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంపల్లి నుండి ప్రకాశమ్మ బిడ్డలకి యూఎఫ్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం దయచేయాలని, నల్గొండ నుండి జొడ్డు రాణి కుటుంబంలో శాంతి సమాధానముతో ఆమె చేసిన ప్రతి సేవలో దేవుడు ఆత్మతో నింపబడటానికి, మరియు నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ దైవానికి రాని కోసం, నల్గొండ కొమ్మారెడ్డి, రాయపరెడ్డి పుష్ప జయంతి వారు తలపెట్టినటువంటి కార్యాలు దేవుడు పూర్తి చేసేయటానికి, నల్గొండ నుండి ఆరోగ్యం మీరు సుప్రియ షౌరెడ్డి, జోన్ ఫుకీర్త్ దేవానికి నామతో మంచి భవిష్యత్తు జోన్ ఫుకీర్త్ దయచేయాలని ఆరోగ్యమేరీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ రోఫ్లీని ఇన్నయ్య బిడ్డలకి వైట్ కాలర్ దేవుడు ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫుచాద రమేష్ రెడ్డి వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ టి ఆగ్నేఫ్ రెడ్డి బాధ్యం దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఫరిదా బాలరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆయుర్ద్య దేవానుగ్రహంతో వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవానుగ్రహాని కోసము, మరియు విజయవాడ ప్రభాకర్ రావు సింధు ఉద్యోగాని కోసం మంచి మ్యాచింగ్, వెల్లటూరు మేరే రమణ ఫైనాన్షియల్ ప్రోమణ విడుదల పొందటానికి, వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారు కొన్ని అప్పు బాధను విడుదల పొంది మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ప్రకాశం డిస్ట్రిక్ట్ మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసం, 2 చింతనలకు కానుగా మేరీ బిడ్డలకి ఉద్యోగము, 2 చింతన సునీత అఖిల్కి ఉద్యోగాని కోసము, రామగుంటమ నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి యూఎఫ్ల వారికి విదేశముల వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అల్లెన్ రాణి జూనియర్ రెడ్డి రమ్య వారికి దైవానుగ్రహం కోసం, శంషాబాద్ నుండి తుమ్మా సిల్వారెడ్డి నిర్మల సిల్వారెడ్డికి వచ్చిన అనారోగ్యమైన విడుదల పొందటానికి, మరియు సంపత్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, మరియు హైదరాబాద్ కే జోఫ్కి మంచి భవిష్యత్తు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస బిడ్డలకి ఇచ్చు1 విశ్వ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కొమ్మారెడ్డి రాజారెడ్డి అఖిలరెడ్డికి ఉద్యోగాని కోసం, లూర్ద్ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జ్యోతిరెడ్డి లూర్ద్ రెడ్డి జ్యోతి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అంబాదంటే యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమే యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిరాపుత్ర యేసు జ్ఞానగ్రంథ 34వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు తనను ప్రేమించే వారిని ఒక్క కండ కనిపెట్టి ఉండను, వారిని కాలు జారి పడనీయుడు, నాశనమై పోనీయుడు. అబ్బా తండ్రి యేసునామరి వాక్యం యొక్క అనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారికి మంచి సంబంధాలు, మరి వరప్రకాశరావు మంచి దైవ ఆత్మతో నింపబడటానికి, మరియు రూబా కాఫీకి ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, రోస్మేర్ ఫాందాస్ దేవ పవిత్రాత్మతో నింపబడటానికి, సిఎఫ్ఏ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి అమ్మగారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ముఖ్యంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి వారు, మరియు ఆ కాంగ్రిగేషన్ సుపీర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాల అమ్మగారు, వారి కౌన్సిలర్స్ ఆ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి ఇంచుమించు 500 అమ్మగారి అందరి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు ప్రావిన్స్కి ఆ సిఎస్ఏ క్యాటగిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ ఆ కాంగ్రెషన్ ఇమాకులేట్ మేరీ అని ఆ ప్రావిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారు అయిన షౌరిల్ అమ్మగారికి పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుండక్కల్ నుండి గోల అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, ఢిల్లీ నుండి జ్యోతి దైవానుగ్రహాని కోసము, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు నాటబడినటువంటి విత్తనాలు దేవుడు సదాకాలము వర్షము కురిపించి కాచి కాపాడాలని కోరుకుంటూ, గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి ఉద్యోగానికి మంచి సంబంధాలు దయచేయాలని, గన్నవరం నుండి కోటిపాటి కోటేశ్వరమ్మ, లక్ష్మీ కోటేశ్వరమ్మ, రమేష్ వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు దయచేయాలని కోపు కుస్మా కుటుంబము హైదరాబాద్ నుండి దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జర్మనీ నుండి సింధు, చందన్ రెడ్డి, లైవ్ ఆయుష్ దేవుడు అక్కడ వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, గాగలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి వారి అమ్మడబోవటానికి నాకు హౌస్ తొందర ఫ్లాట్ అమ్మడబోవటానికి కృప కోసము, గాగిలపూర్ నుండి పోతురెడ్డి, శ్రవణం జోసఫ్, షౌరెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి తామసమ్మ చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి లిల్లీ మేరీ బిడ్డకి కుమారుడుకు పిఆర్ విశ్వదయ చేయాలని, గాగిలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహాని కోసం, గాగిలపూర్ నుండి సెలెస్టీనా అప్పబాధను విడుదల పొందటానికి, కుమారుడికి మంచి సంబంధం దయచేయని, మల్లవరం పమ్మిల్ రాజు గుంటూరు నుండి రాహుల్ తేజ పవిత్రాత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి గ్యాదరిన్ జీసస్ దేవారెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి చిన్నమ్మ బిడకి గవర్నమెంట్ ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, మరియు నల్గొండ నుండి మేరీ స్టెల్లా బిడ్డలకి ఉద్యోగాని కోసము, మిథున్ ప్రియాంక నల్గొండ నుండి దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ ప్రీతం రెడ్డి సింధు వారికి విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ పుట్టశాంతి మంచి ఆరోగ్యం దయచేయాలని, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హోస్టల్ నుండి ఉషాలని దైవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతీ రమారావు బిడ్డల దైవభక్తితో నడవడానికి, బచ్చబిడ గ్రామస్తులు సకాలమ వర్షాన్ని కురిపించి పైరబండ దీవించాలని, పుత్త సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి పిల్లలకి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, షేక్ మేరీ బళ్ళారి నుండి ప్రవలకి అనుష వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కోనసీమ నుండి జ్ఞాని దుర్గప్రసాద్, ప్రతాప్ కుమార్, రాళ శ్రీదేవి దాంపత్య జీవితంలో ప్రవేశించే కృప, అప్పు సమస్యను విడుదల పొందటానికి, హత్తువ నుండి విజయ ప్రణయ్ మిథిల్ దైవానుగ్రహాని కోసం, హత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యము,
హత్వ ఇన్నఫమ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కడప నుండి కే నిర్మలమ జోజరెడ్డి బిడ్డలకు దైవభక్తి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శిరాపుత్ర యేసు నాయన గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యము. దేవుడు తనను ప్రేమించే వారిని ఒక్క కన్నబెట్టి ఉండును, వారిని కాలి జారి పొడినీయుడు, నాశనమై పోనీయుడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంతమైన యోగ్యతని బట్టి ఈ ఆరాధనల ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్న హైదరాబాద్ మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, ఏవి తేజ, కీర్తి, మేరీ, నిగారిగా, రెత్తిమ్మ దైవానుగ్రహం పవిత్రానందం నింపబడటానికి, పవిత్ర అజిత్ రెడ్డి హైదరాబాద్ అప్పబాధ విడుదల పొంది బిఫిన్ దేవుడు ఆశీర్వదించాలని, నవీన్ ఫరీద మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, మరియు పుష్పాంజలి హైదరాబాద్ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ వెల్డింగ్ చేసినందునే బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలికి డెంటల్ ఫ్రీ సీట్ దేవుడు అనుగ్రహించి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు ఏరవ మాధవ బాల స్నేహరెడ్డి బక్కట్ట దేవానుగ్రహాని కోసము, ఏరవ మరెడ్డి సునిద దేవానుగ్రహాని కోసము, ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించి హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వైశాఖ నుండి పొలమర్ ఫెర్టి జ్ఞానప్రకాష్ బిడలకి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలకి దైవభక్తితో నడవడానికి, అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానికి రాని కోసం వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సింగరాయి బస్సాని పాస్కా మీరి వరంగల్ నుండి దైవానికి రాని కోసము, వరంగల్ నుండి రజని ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్, గొల్లమేరి పౌడిన దేవ్ పవిత్ర ఆత్మతో నింపబడటానికి, గొరండెల విజయేంద్ర ఉద్యోగాని కోసము, హైదరాబాద్ జైపోల్ రెడ్డి పవిత్ర ఆత్మ నింపబడటానికి, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడలకి దైవ సేవ చేయడం ఆత్మశక్తి దయచేయాలని, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘన విశ్వాసంలో తిరిగి వచ్చి మంచి కుటుంబ జీవనం నడిపించడానికి, వరంగల్లోని జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతి దేవానుగ్రహాని కోసం, లిల్లిమేరి బిడ్డలకి మంచి మ్యాచింగ్ దయచేయాలని, మంచుల సునీల్ రెడ్డి అప్పబాధ విడుదల పొందటాన్ని వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా అఖిల్ రెడ్డి దివ్య బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వరంగల్ ఫరీదా సుందర్ మంచి అలవాటు ఉండే బిడ్డలు దేవభక్తితో పెరగటానికి, వరంగల్లో తుమ్మాయి నిర్మల దినేష్ రెడ్డికి భయము దేవుడు తీసేసి మంచి భవిష్యత్తు దయచేయాలని, యూకే నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వాదేవుడు ఆశీర్వదించాలని, యూఎఫ్ఎల్ ఏరవ బాల స్నేహారెడ్డి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, అందోని లోన్ క్లియరెన్స్ కోసము కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, వైశాఖ నుండి అందోని అవినేష్ ఫాతిమా దంపతి ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము, దీప్తి అజయ్ కుమార్ వైశాఖ నుండి మంచి ఆరోగ్యం దయచేసి అప్పుబాధ విడుదల పొందటానికి, విజయవాడనే కుక్కట్పల్లి సురేష్ బాబు వారు కోరుకునే ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ ప్రభావరావు ఆరోగ్యానికి మంచి భవిష్యత్తు దయచేయాలని, కానడని జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, మరి శ్రీకాకుళం నుండి విమల కుమారి పవిత్ర ఆత్మతో నింపబడటానికి, మరి హైదరాబాద్ నుండి అన్యమేరి వినయ్కి విశ్వాదేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఫాతిమా మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ జీ లూర్దు మేరీ అందోన రెడ్డి పీటర్కు యూఎఫ్ఎల్ ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండ యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి.
పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫిరావత్ర యేసు జ్ఞాన గ్రంథం 34వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు తనను ప్రేమించు వారిని ఒక్క కండ కనపెట్టి ఉండును. వారిని కాలు జారి పడినీయుడు, నాశనమై పోనీయుడు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమై యోగిదని బట్టి ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ప్రత్యేకముగా మేము సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా గుంటూరు పూతోట ప్రభాకరరావు ఆరాధ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి రాయప్ప రెడ్డి లలిత మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ప్రణీల్ రెడ్డి బిందు దేవానుగ్రహాన్ని కోసం, సందీప్ రెడ్డి శృతి దేవానుగ్రహాన్ని కోసము, నా గుండూరు శారద దైవ సేవ చేయడానికి ఆరోగ్యం దయచేయాలని, గుండూరు స్వరాజ్ ప్రసాద్ రూపేష్ రాయన్న వారు యుఎస్ కానడలో మంచి పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించారు. అక్కడ ఆత్మతో నింపబడటానికి, గుంటూరు వసోకుమారి అప్పు బాధ విడుదల పొందటానికి, గుంటూరు మరణిని ప్రతి రూబా ఆరది ఆమె తలబట్టినటువంటి బిజినెస్ కార్యాలు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ ఏరవ షౌరెడ్డి నిగారికి మంచి ఉద్యోగము, కల్లపల్లి నుండి శైలజ పైరబండి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి రమాదేవి దైవానుగ్రహాన్ని కోసం, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఖమ్మం నుండి బాటగారి ఆగమని ప్రసాదరావు ఇచ్చే వారిని దేవుడు దీవించాలని కోరుకుంటూ, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మర్యాద సుశీలమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, కర్నూలు నుండి నూతనపల్లిలో డి రాజు సౌజన్య వారికి దేవుడు సంతాన భాగ్యం ఇచ్చారు. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మంచి జీవితాన్ని నడిపించడానికి ప్రవీణ్ నందిని జయశ్రీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, డోన్ నుండి కర్నూలు శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహించాలని, నాగర్ కర్నూలు భయపడ్డ ఆరోగ్యం మేరీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిన వందనాలు తెలియచేస్తూ, ఖమ్మం నుండి అందోణి రెడ్డి మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి సున్నర్ నగర్ ఏరబాబు శిలువమ్మ బిడ్డలకి మంచి ఉద్యోగము, ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, విజయ జోజరెడ్డి బిడ్డలకి యూఎఫ్ఎల్ ఉద్యోగం మంచి భవిష్యత్తు, హైదరాబాద్ విజయ్ మేరీ ప్రశాంత్ కుమార్ దేవ్ అనుగ్రహించాలని, మరియు విజయ నిర్మల హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బెల్లంకొండ నుండి వాణి ఋత్విక్ ప్రతిభ వారికి విశ్వదేవుడు ఆశీర్వదించి, ఒంగోలు నుండి టెంగడపడ్డి రమణయ్య దేవానుగ్రహాన్ని కోసం, ఇస్రాయేల్ ఒంగోలు నుండి ఆ దేవభక్తితో నడవడానికి ఆత్మాభిషేకం పొందటానికి, ఉద్యోగాని కోసం ఒంగోలు నుండి రాజశేఖర ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పెరంగిపల్లం నుండి రంజిత్ కుమారు యూసులు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించి అప్పుబారం విడుదల పొందటానికి, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి దేవానుగ్రహాని కోసం, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు కుటుంబాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని, ఈదుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదరుండి గొల్ల జ్యోతి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, గురముచ్చు వినోద్ ఈదుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి సుధారాణి వారు చేసిన బిఫిన్స్ ఆశీర్వదించాలని, నల్గొండ స్టెల్లా మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగము, శ్యామల ప్రీతి ఆరోగ్యం నల్గొండ నుండి స్టాఫ్ నర్స్ వారికి ఆ ప్రమోషన్ దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ ఏరవాళ్ళు ఊరుదు మీది దేవానుగ్రహాని కోసము, నంద్యాల ఉన్నటువంటి అరుణ కుమారుడుగా మంచి భవిష్యత్తు దయచేయాలని, మరి ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలకి మంచి ఉద్యోగము, ఖమ్మం నుండి తలేపని ప్రకాశ్ ఫాతిమ సింధు దేవానుగ్రహాని కోసము,
మరియు కర్నూలు జయన చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కర్నూలు నుండి అంతోని మార్తమ్మ బిడ్డలకి దైవభక్తితో నడవడానికి అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శిరాపత్రేసిన గ్రంథం 34 అధ్యాయం 16 వాక్యం. దేవుడు తనను ప్రేమించు వారిని ఒక్క కండ కనపెట్టి ఉండును, వారిని కాలు జారి పడినీయుడు, నాశనమై పోనీయుడు. అంబా తండ్రి యేసు నామలి బిడల ఈ వాక్యమే అనందమై యోగిదని బట్టి ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా తాలేచరుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే విడుదల పొందటానికి, మరియు తాలేచరుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. తణుకు నుండి శేషుబాబు నిర్మల దేవి చేసిన బిఫిన్ దైవసేవలో ఎక్కువ ఆత్మాభిషేకంతో నింపబడటానికి, నల్గొండ నుండి ఇన్నమ్మ వారు చేసిన ప్రాజెక్ట్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తాలేచరుని తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసము, తాలేచరుని సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి ఆరోగ్యము, తాలేచరుని ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహం కోసము, ఫింగరడ బాల అరుణ్ అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం తాలేచరుని ప్రార్థన సహాయం అడిగినారు. భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దేవిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, బ్రాహ్మణపల్లి నుండి శౌరిలు ఆరోగ్యరెడ్డి కుటుంబ అందోణరెడ్డికి దేవుడు చేసిన మేలుకు వందనాలు తెలియచేస్తూ, గుంటూరు నుండి రోఫీ పూర్తికి మంచి మ్యాచింగ్ విశ్వాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యము, సింగరాజు విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని వరంగల్ నుండి, జంగమ నుండి ఆరోగ్యం ఆ కుమారుడికి మంచి ఆరోగ్యం, అఖిల్కి మంచి సంబంధాలు, అందోణరెడ్డికి లూర్దు మేరీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మరియు భవానీ గురువారెడ్డి అప్పు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. దొండేటి విజయ భాస్కర్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. ఎలిజబెత్ కుమారుడు నోయేల్కి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగిన మెట్టు ప్రియంగా ఉద్యోగాని కోసం ప్రవీణ్ ప్రణది మంచి సంబంధాలు దేవుడు దయచేయని, పాస్టర్ సామూల రాణి కుటుంబ ఐక్యమత్తుతో కుటుంబ జీవితంలో సఖ్యపడి ఉండటానికి, సునీతారెడ్డి రషీద్ రెడ్డికి సంధాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి కే శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, మళ్ళ దివ్యారెడ్డి క్రాంతి జఫీకా జైఫిన్ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, అంబాదండు యేసు నామలి ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ మేము ప్రార్థన చేసిన వారందరినీ నిండుగా మెండుగా అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. ప్రియులారా, ప్రేయర్ గిఫ్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వాళ్ళందరినీ సమర్పించి ప్రార్థిస్తాము. నా కృపా ప్రాతకాలం సూర్యుని వలె నీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనందమయ శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సోయా స్టెల్లా కుటుంబము, గ్రేసీ మైకిల్ గ్రాండ్ చిల్డ్రన్కి జ్ఞాన వరం దయచేయాలని, కే ఆరోగ్యం ఏరి దేవానుగ్రహాని కోసం, సురపల్లి అందోని నిమ్మగడ్డ రాజు జ్యోతి కుటుంబంలో ఉన్న పిల్లలకి అందరికీ ఆత్మాభిషేకంతో నింపబడటానికి, వట్టి రోసులైన దేవానుగ్రహాని కోసము,
అగద బస్సాని హస్బెండ్కి వచ్చిన పరాలసిస్ రోగం విడుదల పొంది కుటుంబంలో క్షేమం కలుగ చేయటానికి, భయపడే త్రేసమ్మ మంచి ఆరోగ్యం పాపటిషన్ విడుదల పొందటానికి, రోస్ మేరీ హైదరాబాద్ నుండి కాలి నొప్పి నుండి విడుదల పొందటానికి, మరణేని రాణి మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి భర్త చూడ అలవాటు విడుదల పొందటానికి, మరి గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, మరి రోస్ మేరీ కుమారుడు IPCC ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, భాగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, అగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం, అనిత రాణి అప్ప విడుదల పొందటానికి, బర్గళ్ళ మోహన్ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ఆత్మతో నింపబడటానికి, గొల్లమరి పౌడైన దైవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు అనిలారెడ్డి మంచి భవిష్యత్తు దయచేయాలని, మరియు చాందీ ఫురాజ్ దైవానుగ్రహాన్ని కోసం, గొల్లమేరి ప్రకాష్ కుటుంబంలో ఐక్యమతో ఉండటానికి, గుంటకల్ కుస్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఆరోగ్య ఉద్యోగం దయచేయాలని, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగం దయచేయాలని, కనబండ్రుల శైలజ DF ఎగ్జామ్లో ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, జొల్లూరి వేణి కుటుంబంలో ఆత్మతో నింపబడటానికి, మరియమ్మ కుమారుడికి ఉద్యోగాని కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి బిడ్డలకి ఉద్యోగాని కోసం, పునుగమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ విడుదల పొందటానికి, హైదరాబాద్ పుట్టి బాలతరేసు అబ్రాజ్ ఫ్యూచర్ దయచేయాలని, రెండవ జోజిరెడ్డి దైవానుగ్రహాని కోసం, శైలబిండ్ల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్, సిలివా చౌదరి దైవానుగ్రహాని కోసం, సుశీల బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, తుమ్మ పద్మ కుటుంబముల సమస్యను విడుదల పొందటానికి, టోన్సన్ పిన్ హీరో దైవానుగ్రహాని కోసం, యు సునీతారెడ్డి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, బట్టి శౌర్యులు మంచి ఆరోగ్యం దయచేయాలని, మేరీ సుమది దైవానుగ్రహాని కోసం, సత్యప్రకాశ్ రెడ్డి జి అనిత నీఫ్లో గ్రీన్ కార్డు దేవుడు దయచేయాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకు మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పవిత్రాత్మతో నింపండి, వారి కోరికలన్నిటిని పవిత్రపరిచి జీవితంలో మంచి భవిష్యత్తు దయచేయండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు మనం సమర్పించిన వ్యక్తులందరినీ వారి ఉద్దేశములు కోరికలు అన్నిటినీ అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి నిత్య సహాయమాద ప్రతిష్ట జపం చెప్పుకుందాం. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది.
ఆత్మతో నిండి ఉన్నది. అని ఎలుగెత్తి పలికిచుండరి. అని ఎలుగెత్తి పలుకుచుండెను. ఈ వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క ఆనందమైన ఆనందమైన శక్తితో శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, మా దేశము పైన, లోకమంతటి పైన, లోకమంతటి మా పైన, కుటుంబాల పైన, మా కుటుంబాల మా పైన, మనవలన్నిటి పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను మీ కరుణను అనుగ్రహించండి. అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాపూరిత వాని మాయాపూరిత ఉద్దేశము నుండి ఉద్దేశము నుండి మమ్ము మమ్ము కాపాడండి. కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా ఆత్మ శరీరములను, మనస్సులను, మా మనస్సులను, సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మా సమస్తముపై మా పుణ్య సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమవుడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సాధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచ భారతదేశంలో వాన దొరకలేనిటువంటి ప్రతి గ్రామాన్ని ప్రభువా మంచి అనుగ్రహ వర్షాన్ని కురిపించి పైరు బండలు కాచి కాపాడమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దివ్య ధ్యాన కేంద్రానికి రాబోవచ్చిన ఈ నెలలో మరియు వచ్చే నెలలో ఆగస్టు 1వ తారీఖు నుండి రాబోవచ్చిన బిడ్డలని కూడా అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారు అందరినీ, గురువులందరినీ, అమ్మగారు అందరినీ, ఉపదేశ గారు అందరినీ అనుగ్రహించమని, ఆలయంలో వెళ్ళినటువంటి వారందరినీ నిండుగా ఆత్మతో నింపబడి వారి ద్వారా అనేక మంది వెలుగులోనికి వచ్చే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రేమైన బిడ్డలారా, మనము ఈ ఆరాధన ఇప్పటి వరకు నడుచుకొని ఆ ప్రభు సన్నిధిలో కూర్చుంటానికి మనకు దేవుడు ఇచ్చిన ఆ గొప్ప అవకాశానికి వందనాలు తెలియజేస్తూ మోహరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా